స్ట్రెచ్ ఉంటుంది. దానివల్ల అటానమస్ నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ బాగుంటుంది. వజ్రాసన. నెక్స్ట్ పోస్చర్, బ్యాక్ బెండింగ్, డోపమైన్ రిలీజ్. చాలా హ్యాపీగా ఉంటుంది ప్రాక్టీస్ వల్ల. రిలీజ్. పశ్చిమోత్తానాసన. పొజిషన్, రైజ్ యువర్ హ్యాండ్స్. పోస్చర్. మీ పొట్ట కండరాలు కూడా ఇందులో బాగా సంకోచించడం జరుగుతుంది. రక్త ప్రసరణ బాగా జరిగి జీర్ణ వ్యవస్థ చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో దట్ దే విల్ బి వెరీ హెల్దీ, దే కెన్ డైజెస్ట్ ఎనీథింగ్. రిలీజ్. సర్వాంగాసన, హలాసన. పొజిషన్, సర్వాంగాసన, హలాసన. దిస్ ఇస్ ద క్వీన్ ఆఫ్ యోగాసన. మీ బాడీ ఆర్గన్స్ అన్నింటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల చాలా అన్ని ఆర్గన్స్ కూడా చాలా బాగా రెజోనేట్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్. భుజంగాసన. పొజిషన్, భుజంగాసన. నడుం బాగా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో పెయిన్స్ ఏమైనా ఉంటే తగ్గుతుంది ఇందులో. నెక్స్ట్ ఆపోజిట్ దీనికి లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బాగుంటుంది. శలభాసన. ఎగ్జాక్ట్గా లోయర్ బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది, లో బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. నెక్స్ట్ ధనురాసన. కంప్లీట్ బెండింగ్. రిలీజ్. యువర్ ఎంకరేజ్మెంట్ ఈస్ నీడెడ్ ఫర్ ద చిల్డ్రన్. చూసేస్తూ ఉంటాం అలాగా. నెక్స్ట్ అర్ధ మత్స్యేంద్రాసన, పద్మాసన. పద్మాసన. నెక్స్ట్ అర్ధ మత్స్యేంద్రాసన. ఇందులో పొట్ట కండరాలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. బ్రెయిన్ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ముందుది రాజకపోతాసనం, అది బ్యాలెన్స్ బాగుంటుంది. రిలీజ్. వక్రాసన. మొత్తం సిస్టమ్ అంతా కూడా ఒక కర్వలాగా తిరిగిపోతుంది. ఇది చూడడానికి వక్రం అంటే వంకరగా ఉంది అని, కానీ వంకరగా కాదు, కానీ ముందు నుంచి వెనక్కి చూస్తే స్ట్రైట్గా ఉంటుంది. చాలా అద్భుతమైన ఆసనం. స్టాప్. రిలీజ్. చక్రాసన. పొజిషన్,
రైజ్ అవర్ హ్యాండ్స్. ఇంటెన్స్, చాలా కష్టం. మీ మోకాళ్ళను పట్టుకోండి. పోస్టర్ పొట్ట కండరాలన్నీ కూడా బలోపేతం అవడం జరుగుతుంది. ఇందులో లెగ్స్ కూడా స్ట్రెంథన్ అవ్వడం జరుగుతుంది. మైండ్ మీద రక్త ప్రసరణ బాగా మెరుగవుతుంది. రిలీజ్. లాస్ట్ బట్ వన్, లాస్ట్ ఓన్లీ, నెక్స్ట్ లాస్ట్. ఆల్ యోగాసనాస్ దే విల్ పెర్ఫార్మ్. మీ పిల్లల చేత ఒక 10 నిమిషాలు రోజు ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళు రోజు పొందిన ఒత్తిడిని చేయించి మైండ్ చాలా ఫ్రెష్గా ఉంచుకొని స్టార్ట్ ఒత్తిడిని చేయించి ఫ్రెష్గా ఉండి అదంతా కూడా వాడు అకాడమిక్స్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ దే వాంట్ టు అచీవ్, దే కెన్ ఈజీలీ అచీవ్ ఇన్ దేర్ గోల్. సో ట్రై టు ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.